వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బుర్రా రేణుకమ్మకు మద్దతుగా బుర్రా రాము మాట్లాడుతూ రేణుకమ్మ 24 గంటలు గ్రామంలో ఉండి ప్రజా సమస్యలపై కృషి చేస్తారని తెలిపారు. చెరువుల అభివృద్ధి, చిన్న బ్రిడ్జ్ నిర్మాణం, వాటర్ ప్లాంట్, ఉచిత లైబ్రరీ, జాబ్ మేళలు, వైద్య శిబిరాలు, రైతులకు భూసార పరీక్షలు, గ్రామ సభల నిర్వహణతో పాటు అంబులెన్స్, వైకుంఠ రథం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటేసి బుర్రా రేణుకమ్మను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. పెళ్లి గ్రామ ప్రజలకు, యువతకి, మహిళలకి, వృద్ధులకి అందరికి కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా అమ్మగారు నిలబెట్టి గ్రామానికి సేవ చేయాలనే ఒక యువకుడిగా మీ పక్షాన ఉండి ఇక్కడే ఉండి పనిచేయాలని వచ్చిన కత్తెర గుర్తుకి ఓటు వేసి సీరియల్ నంబర్ 2 కత్తెర గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ ఐతిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుర్రా రేణుకమ్మ, మా అమ్మగారైన బుర్రా రేణుకమ్మ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారి కోసం ఇంటింటికి ప్రచారం చేస్తూ ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టోని, అంటే గ్రామం అంటే ఎట్లుండాలి, అసలు గ్రామానికి వచ్చే నిధులెన్ని, ఆ నిధుల్లో ఈ గ్రామానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి, అసలు నిధులు ఎంపీ నిధులే కావచ్చు, ఎమ్మెల్యే నిధులే కావచ్చు, ఎంపీటీసీ నిధులే కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు సర్పంచ్ బాధ్యత ఏంది అని చెబుతూనే ఈ గ్రామానికి కావలసిన సదుపాయాలపైన, ఈ రోజు ఈ గ్రామానికి డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు వాటర్ సమస్య చాలా రోజుల నుంచి ఎలుగుతుంది. బస్టాండ్ ప్రాంతంలో అసలు నీళ్లు లేక అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు గ్రామంలో ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు, ఎక్కడ చూసినా కూడా విద్యుత్ లైట్లు వెలిగే పరిస్థితికి లేదు. అంటే గ్రామానికి కావలసిన కనీస అవసరమైన విద్యుత్ డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడంతా కూడా కట్టుదిట్టమైన వ్యవస్థ లేదనేది చెబుతూనే ఆ వ్యవస్థను మేము వచ్చిన తర్వాత ఆ వ్యవస్థని పటిష్టపరుస్తూ ఈ రోజు ప్రజలకు కావలసిన ఎడ్యుకేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సమాన హక్కు అందరికి ఉండాలి, బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళ యొక్క హక్కులను సాధించుకుంటారో అప్పుడే ఆ గ్రామం బాగుపడుతుందని ఆ మహానుభావుడు చెప్పిండు. కానీ గ్రామంలో ఈ రోజు ఈ గ్రామంలో విద్యా వ్యవస్థ ఎట్లుందంటే, గ్రామంలో విద్యార్థులు లేకపోతే, ఈరోజు విద్యార్థులు లేకపోతే టీచర్లు ఉంటారు, టీచర్లు ఉంటే విద్యార్థులు లేరు. ఇవన్నీ చక్కగా ఉంటే ఆ బిల్డింగ్, విద్యార్థులకు సరిపడే బిల్డింగ్ కరెక్ట్ ఉంటుంది. అంటే విద్యా వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది. ఇక్కడ లోపం ఉంది కాబట్టి ఇక్కడి గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు కరీంనగర్, గోపాలరావుపేట్ వివిధ మండలాలకు వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. ఎందుకోసం అంటే అంతా కూడా ఈ రోజు ప్రపంచ స్థాయిలో పోటీ పడే పరిస్థితి ఉంది. ఎడ్యుకేషన్ మంచిగా లేకపోతే ఈ రోజు దుబాయ్ వెళ్ళినా, ఈ రోజు యుఎస్ వెళ్ళినా చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలని ఈ రోజు అందరూ కూడా ఈ రోజు వేరే ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు ఇంగ్లీష్ ని కావాలని. అటువంటి వ్యవస్థని ఈ రోజు మంచి ఇంగ్లీష్ ని ఈ రోజు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఇక్కడ ఉండే ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో గ్రామస్తుల సహకారంతో మంచి చేయడం. రెండవది వైద్యం. ఈ రోజు అందరూ కూడా రోగాల బారిన పడితే కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ వెళ్తే ఈ రోజు రోజువారీ కూలిన వాళ్ళు రోజుకు 200 రూపాయలు సంపాదిస్తే, నెలకు 6-7 సంపాదిస్తే, కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతానికి వెళ్తే వేలకు వేలు డబ్బులు కుమ్మరించే పరిస్థితి. అంటే గ్రామంలో వైద్య వ్యవస్థను కనుక పటిష్టపరిస్తే, సక్రమంగా పిహెచ్సి ఉంటే, సక్రమంగా మందులు అందితే, సక్రమంగా గ్రామంలో ఉండే వ్యక్తులకి ప్రతి 2 నెలలకోసారి వైద్యాన్ని అందించగలిగితే ఈ రోజు కరీంనగర్ కు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. అందుకే మా మేనిఫెస్టోలో ముఖ్యమైన విషయం ప్రతి 2 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచిత మందులు, ఉచిత రక్త పరీక్షలు నిర్వహించేలా మా మేనిఫెస్టో నిర్వహించడం. ముఖ్యంగా ఇక్కడ రైతులకి ఈ చుట్టూ ఇటు సైడ్ వెళ్తే అక్కడ పెద్ద చెరువు మీద కట్ట లేకపోవడం వల్ల 5 కిలోమీటర్ల దూరంగా రైతులే కావచ్చు, మహిళలే కావచ్చు నడిచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దానిపైన కట్ట వేయగలిగితే ఇక్కడ మహిళలకి కావచ్చు, రైతులకి కావచ్చు, వృద్ధులకి కావచ్చు అక్కడ దగ్గరి సంబంధాలు ఏర్పడతాయి, దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా మేనిఫెస్టోలో ముఖ్యంగా అది కూడా చేర్చినాం. ఇంకో ముఖ్య విషయం, ఈ రోజు అన్ని గ్రామాలు సుందరీకరణ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న గ్రామాలలో ఏదైతే ట్యాంక్ బండ్ లాంటి తరహాలు చెరువుల కాడ నిర్వహిస్తున్నారు, అటువంటి బతుకమ్మ ఘాట్లు మంచిగా ఉన్నాయి. కానీ మా గ్రామంలో అటువంటి బతుకమ్మ ఘాట్ లేదు. ఎన్నికైన తర్వాత గ్రామ నిధుల నుంచి వెళ్ళి, ఈరోజు ఎంపీటీసీ, ఎంపీల నిధుల నుంచి వెళ్ళి మంచి బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేసి అక్కడ గ్రామంలో ఉండే వ్యక్తులు
కనీసం నడిచే దిశగా ప్రొద్దున వాకింగ్ చేసే దిశగా ఆ యొక్క పెద్ద అదొక చిన్న ఏదైతే రాళ్ళ చెరువు ఉందో ఆ రాళ్ళ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్లు తయారు చేయడం. అట్లనే విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఈ రోజు నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఉద్యోగాలు లేక ఇక్కడ కూలి పనులకు వెళ్ళే పరిస్థితి ఉంది. అటువంటి నిరుద్యోగుల కోసం ప్రతి 3 నెలలకోసారి ఇక్కడ నిరుద్యోగ యువత కోసం ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ వాటిలో కల్పించడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. అట్లనే వాటే కావచ్చు మిగతా పనులు ఏవైనా కూడా, అంటే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఈ గ్రామ ప్రజలకు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళే వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా నేను ముందుకు వస్తున్నానని, ప్రజలు ఆశీర్వదించాలని, ఈ రోజు అన్ని వాడలు తిరుగుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా చదువుకున్న వ్యక్తులు రావాలి. అటువంటి వారు వస్తే ఈ రోజు ఇక్కడ ఉండే బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉండే డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడుతుంది, ఇక్కడ ఉండే సమస్యలు తీరుతాయి అంటున్నారు. కాబట్టి యువతగా మేము ముందుకు వస్తున్నాం. 24 గంటలు ఇదే ఐతుపల్లిలో ఉండి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పనులు కూడా నేను పూర్తి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించడం గల కారణం ఏంటంటే, నేను పని చేయడానికి వచ్చిన మనిషిని, ఓట్ల కోసం కాదు, ఓట్లు వేయించిన తర్వాత ఆ ఓట్ల మనుషుల కోసం పనిచేసే మనిషిగా నేను ముందుకు వస్తున్నానని ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నా. కాబట్టి సీరియల్ నంబర్ 2 కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఐతుపల్లి గ్రామ ప్రజలకు మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను.